హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్మో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇవాళ. నేను నీయేగా అనుకోండి అనుకోండి అనుకోండా అనుకోండా అనుకోండా. అయ్యో బాబు బుజ్జి నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఓకే, ఇవాళ చెన్నైలో ఉన్నాను నేను. చెన్నైలో అనేది ఒక పొద్దున్న ఇప్పుడు 6 అయింది టైము. 6ంటికి చాలా మంచి ఫెస్టివల్ ఒకటి ఉంది, చెన్నై హ్యాపీ ఫెస్టివల్ అని. సో ఆ ఫెస్టివల్ అనేది నేను మీకు కవర్ చేపిస్తాను, చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, ఎందుకంటే ఫెస్టివల్ చాలా బాగుంటుంది. సో గైస్, అయితే నేను వచ్చేసాను ఇక్కడికి. అండ్ చూస్తున్నారా, ఈ మ్యారథాన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఫంక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. హెల్త్ ఫిట్నెస్ ప్రమోట్ చేయడానికి చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే గైస్, అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. నేను మీకు చూపిస్తాను ఒక మంచి విషయం, అంటే నాకు చాలా ఇష్టమైన విషయం ఇది. సో ముందుకెళ్ళి మీకు చూపిస్తాను అదేంటో. ఇదే హెచ్ఎఫ్ఏ హెవెన్ ఫర్ యానిమల్స్ అని. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. చూసారా, వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్లో అనేది పెట్స్ని కూడా అలౌ చేస్తున్నారు. సో నాకు ఈ విషయం చాలా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారా, మీరు డాగ్స్ని డొనేట్ డాగ్స్ కోసం, స్ట్రే యానిమల్స్ కోసం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారా, ఏదైనా పెట్స్ ఉన్నాయి చూసారా, స్ట్రే డాగ్ పెట్స్ అన్నింటినీ మీరేమో ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇదిగోండి ఇలాగా. అండ్ చూడండి, గిఫ్ట్గా ఇస్తున్నారు, కావాలంటే మీరు పెంచుకోవచ్చు. ఈ హెచ్ఎఫ్ఏ ఉంది చూసారా, హెవెన్స్ ఫర్ యానిమల్స్ అనేది, రోజుకి అనేది దాదాపు 4000 నుంచి 5000 యానిమల్స్ని, స్ట్రే డాగ్స్ని కానీ స్ట్రే యానిమల్స్ని అనేది ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే రోజుకి అనేది వరల్డ్ రికార్డ్ చేశారు. 1111 వ్యాక్సినేషన్స్ ఒక్క రోజులో ఇవ్వడం అనేది జరిగింది. ఇది నిజంగానే ఈ హెవెన్ ఫర్ యానిమల్స్ అని చూసారా, హెచ్ఎఫ్ఏ, వీళ్ళది సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉంది, మీరు దాన్ని ఫాలో చేయండి తప్పకుండా. అండ్ అలాగే మీరు డొనేషన్స్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో మీరు హెచ్ఎఫ్ఏ హెవెన్స్ ఫర్ యానిమల్స్ అని మీరు చూసారనుకోండి, దానిలో మీకు కనిపిస్తూ డొనేషన్ ఎలా చేయాలనేది క్యూఆర్ కానీ అలాంటి డిస్క్రిప్షన్లో ఉంటే మీరు డొనేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నిజంగానే సపోర్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళకి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి. వీళ్ళు ఎంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారంటే, అండ్ చాలా బాగుంది. అలాగే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ఈవెంట్లో అనేది ఇలా పెట్స్ని అలౌ చేస్తున్నారు. నేను చాలా వరకు మ్యారథాన్స్కి వెళ్ళాను, అక్కడ పెట్స్ ఇలాంటివి పెట్టలేదు. బట్ నాకు నిజంగా ఇదైతే చాలా నచ్చింది. ఓకే, సో అలాగే ఇంకా ముందుకు వెళ్తున్నాను. అండ్ చూస్తున్నారా, ఇక్కడ ఎంత జనాభాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాము, నిజం చెప్పాలంటే నాకు తెలియదు కౌంట్ ఎంత ఉంది. నేను ఇంత క్రౌడ్ అయితే నేను నా లైఫ్లో చూడలేదు. ఒక పాస్ట్ 3 months నుంచి 4 months నుంచి ఆల్రెడీ ప్రతి సండే అనేది ఇలాగే ఏదో ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ సేమ్ ఏరియా కాదు, డిఫరెంట్ ఏరియాస్లో అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ఎవ్రీ సండే అనేది జరుగుతుంది. కానీ చాలా బాగుంది. అంటే ఎవ్రీ సండే జరుగుతుందంటే సండేస్ అయినా కనీసం మనుషులు వచ్చేసి ఇలా వాకింగ్ మ్యారథాన్ చేయడం కానీ అలా జరుగుతుంది. సో హెల్తీగా ఉంటారు ఇలా ఉంటే. ఇదొక మంచి కాన్సెప్ట్ నిజంగానే చెప్పాలంటే. Come on, goal. చూస్తారా, ఇలాగే డాన్స్ జరుగుతుంది, టగ్ ఆఫ్ వార్ కూడా జరుగుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంచిగా యాక్టివిటీస్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ జరగడానికి. కానీ చెప్పాలంటే మనుషుల పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగే సేమ్ ఒకవేళ విజయవాడలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. ఓకే, ఇంకా ముందుకు వెళ్తున్నాను, చూద్దాం ఇంకా ముందే ఉందో. నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. మీకు తెలియదు కూడా, అసలు ఆ మోల్ అంతా ఉంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాను, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది దారిలో.
సింగింగ్ కూడా జరుగుతుంది, ఏమేమో జరుగుతున్నాయి, కానీ చాలా బాగుంది నిజంగానే. ఎంటర్టైనింగ్ ఆన్ ద ఫుల్ టాప్. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, పిల్లలకి అయితే బంజీ జంపింగ్ ఉంది, చిన్న చిన్నది, టేబుల్ టెన్నిస్ ఉంది, అలాగే బాస్కెట్బాల్ ఉంది అక్కడ. సో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరిపోయి వచ్చేసాను బయటికి. ఇప్పుడు చెన్నైలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అది కవర్ చేసేద్దాము. ఈ ఈవెంట్ అయితే చాలా పెద్దది, ఎంత కవర్ చేసినా సరిపోదు. మేబీ దీంట్లో నేను రికార్డ్ చేస్తానంటే బ్లాగ్ మొత్తం ఒక్కటి ఈ ఈవెంట్ మీద అయిపోద్ది. చెప్పాలంటే ఇంకా షార్ట్లో అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫుట్బాల్, లాంగ్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అలాంటి చాలా ఉన్నాయి. సింగింగ్, డాన్సింగ్, డీజే చాలా జరుగుతున్నాయి అక్కడ. సో చాలా బాగుంది. అండ్ పెట్స్ అడాప్షన్ కూడా, నాకు ఆ విషయం మెయిన్ హైలైట్ చేసి చెప్తున్నాను. పెట్స్ అడాప్షన్ చాలా బాగుంది. అలా జరగాలి ఎప్పుడు, ఏ ఈవెంట్ ఇలాంటివి జరిగిన, మ్యారథాన్ జరిగినా దాంట్లో పెట్స్ అడాప్షన్ అనేది కంపల్సరీగా ఎన్జిఓస్ని పిలిపించేసి వాళ్ళతో ఒక స్టాల్ అనేది వాళ్ళతో ఇన్స్టాల్ చేయించేసి పెట్స్ని అనేది అడాప్షన్ చేయించాలి. అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నేను స్నానం చేసి రెడీ అయిపోయి, అండ్ దాని తర్వాత ఇది కొంచెం చూడండి, మన బైక్ ఇదే. సో ఇప్పుడు ఈ బైక్ తీసుకెళ్తాను, కానీ నాకు ఈ బైక్ తోలాలని లేదు, ఎందుకంటే ఇది స్పోర్ట్స్ బైక్, మనం వంగి కూర్చోవాలి. సో ఈ బైక్ పెట్టేసి వేరే ఇంకో బైక్ తెచ్చుకుంటాను. సో గైజ్, అయితే ఈ R15 తీసుకెళ్లకుండా ఇప్పుడు మనం తీసుకెళ్దాం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ని. ఇది థండర్బర్డ్ ఉంది కదా, సో దీన్ని తీసుకెళ్దాం. పెట్రోల్ అయిపోయిందని ఇప్పుడు పెట్రోల్ కూడా తెచ్చుకున్నాను. ఈ పెట్రోల్ దీంట్లో పోసేస్తాను. ఆ బైక్ తోలాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ బైక్ తీసుకెళ్తాను. సో గైజ్, అయితే ఇప్పుడు నేను వచ్చేసాను నా ఇంటికి వచ్చేసి నా బ్యాగ్ తీసుకున్నాను, అలాగే బైక్ అనేది ఇక్కడ పెట్టేశాను. బైక్ వేరే చోటు ఉంది, నేను ఇప్పుడు దీని లోపల అక్కడ పార్క్ చేశాను బైక్ని. అలాగే నేను నా ఫ్రెండ్తో వెళ్తున్నాను బయటికి. మేమిద్దరం కలిసి వెళ్తున్నాము. వేర్? ఎక్స్ప్రెస్ అవెన్యూ. ఓకే, ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్ ఒకటి ఉంది, తెలిసింది, తను నాకు చెప్పింది. సో ఇప్పుడు ఇవాళ అనేది నా టూర్ గైడ్ మిస్ జూహీ. సో తను ఏమో ఆటో బుక్ చేసింది, ఆటోతో మాట్లాడుతుంది. ఆటో ఎక్కడ ఉందనేది. యూ టాకింగ్ టు ఆటో? యా. యూ బుక్ ద ఆటో? ఎస్. హౌ మచ్? హౌ మచ్ వాట్? ఫ్రీ? యా. సో ఇప్పుడు తెన్ను ఏమో ఏదో చెప్పాలనుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే, బేసికలీ తనకి తెలుగు రాదు, అయినా ట్రై చేసింది. వెరీ గుడ్, నైస్ ట్రై. సో బేసికలీ ఇప్పుడు ఏమో మా ఫస్ట్ ఆటో మేము బుక్ చేసిన ఆటో అయితే వాడు ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేశాడు. సో దానివల్ల ఆ ఆటో క్యాన్సిల్ చేసి ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇంకొక ఆటో రైడ్ బుక్ చేస్తున్నాము. ఇదిగో తను బుక్ చేసి. డిడ్ యూ బుక్? యా, జస్ట్ నౌ. గుడ్ గర్ల్. మా ఇంటి ఎదురుగానే మాకు ఒకేమో ఏదో ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది, అలాగే మేము ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఆరెంజ్ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్, కానీ ఇదేంటి వెరైటీగా. బయట ఎండ అయితే బేబచ్చంగా ఉంది, సో అందుకని బాడీని కొంచెం కూల్ చేయడానికి ఆటో వచ్చేంత లోపల కొంచెం ఐస్ క్రీమ్ తినేద్దాం. ఫైనల్లీ మా ఆటో వచ్చేసింది, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. అమ్మో, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇవాళ. వచ్చేసాం అవెన్యూ మాల్. దీని లోపల ఎంటర్ అయిపోతాం. అండ్ అక్కడ సమ్ ఈవెంట్ జరుగుతుంది, తెలియదు ఏంటది, కానీ మాల్ లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పెద్ద మాల్ ఇది. చెన్నైలో నిజంగానే క్లైమేట్ చెప్పాలంటే, తమిళనాడు, చెన్నై ఒకటే కాదు, తమిళనాడు మొత్తంలో అనేది చాలా హాట్గా ఉంటుంది. మధ్యాహ్నం పూట బయట రావడం అంటే మూర్ఖత చెప్పాలంటే. అండ్ ఇవాళ సమ్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ. ఏ ఈవెంటో ఇక నాకు అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది. వామ్మో, చూస్తున్నారా ఏం రష్ ఉంది ఇక్కడ. ఈ మాల్ ఏమో చాలా పెద్దది చెప్పాలంటే. ఇక్కడ చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి. హోమ్ సెంటర్ లాంటి, ఇంటి రిలేటెడ్ కానీ, బట్టలు రిలేటెడ్ కానీ, ఫర్నిచర్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఫిష్ స్పా అలాంటివి చాలా ఉంటాయి. నేను నిజం చెప్తున్నాను, చిన్నది కాదు, చాలా పెద్ద మాల్ ఇది. అర్థమైందా? సమజ్ మే नहीं आया तो क्या समझ में आया तुम्हें? సో ముందేమో చాలా ఆకలేస్తుంది. సో ఫస్ట్ ఫుడ్ తినేద్దాం. ఫుడ్ కోర్ట్కి మేము వచ్చేసాం. ఇప్పుడు ఏదైనా కొంచెం తింటే ఎనర్జీ వస్తుంది కదా, దాని తర్వాత మనం ఈ మాల్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే, పిల్లలకి ఆడుకోవడానికి చాలా మంచి గేమ్స్ ఉన్నాయి. వావ్, నైస్ గేమ్స్. యాంబియన్స్ అయితే భలే ఉంది అసలు. పిల్లల కంటే ఎక్కువ పెద్దోళ్ళు కనపడుతున్నారు. అంకుల్ ఆంటీలే ఆడుకుంటున్నారేమో. నేను కాంబో తీసుకున్నాను, 3 కాంబో. అంటే VR ఒకటి, హారర్ రూమ్ ఒకటి, అండ్ థర్డ్ది వచ్చేసరికి. సో ఇప్పుడు మేము జంగల్ తీసుకున్నాము. నేను తను కలిసి జంగల్కి వెళ్దాం, లోపలికి చూద్దాం ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మమ్మీ.
नहीं आएगा. ओ माय गॉड. मेरे को इसके ऊपर डाउट आ रहा है. रुक जा. चलो मैं साथ में हूँ ना. रुक जा भाई. ओ माय गॉड. हेलो. ओके. हाउ आर यू फीलिंग? अरे नॉर्मल है ये. ఓకే తిన్ను నాకు ఎక్కువ భయం ఇప్పించేస్తుంది అసలు. ఓ మై గాడ్, ఇదే లోపల ఏంటి? ఓ మై గాడ్. ఓ మై గాడ్. అనుకోండా. ఇది పెద్దగా భయం లేదబ్బా. Are you ready? Yeah. The tiger is going to come. Tiger, come here. Now you're not scared. Oh, brave girl. Where to go? इधर से जाते हैं. ఇప్పుడు దీంతో కొంచెం ఆడుకుందాం. आजा. ओए. क्या है? Oh my god. साला ये बहुत ज्यादा स्कैरी था. How was your experience? Very scary. Nice. Enjoyed? చూసారు భలే ఉంది. స్కేరీ అంటే భలే లేదు. ఓకే దీనికన్నా పెద్ద నేను చూసాను చెప్పాలంటే. చిన్నపిల్లలకి బాగుంటుంది. సో మేము 3 తీసుకున్నాము కాంబోలో. ఎందుకంటే బ్యాండ్ ఉంది కదా, ఇది నేను తీసుకున్నాను. హారర్ ఒకటి, స్నో సిటీ ఒకటి, విఆర్ ఒకటి. సో హారర్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్దాం విఆర్. పहले విఆర్ చలే యా స్నో సిటీ చలే? విఆర్ కంప్లీట్ చేసి దాని తర్వాత స్నో సిటీ మీకు చూపిస్తాను. స్నో సిటీ దగ్గర ఉన్నాను చెప్పాలంటే. ఇదిగోండి స్నో సిటీ. లోపల ఐస్ ఉంటుంది మొత్తం. ఇది తర్వాత కవర్ చేద్దాం. అది దొంగమో తను ఏం కాపాడిందంట, ఏం కాపాడలేదు. వెరీ స్ట్రాంగ్ వెరీ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు విఆర్ దగ్గరకు వచ్చేసాం. దీనిలో కూర్చొని విఆర్ వేసుకోవాలి మనం. అంటే విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. అండ్ అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి స్క్రీన్లో. ఇక్కడ మనం ఏది కావాలంటే ఐ థింక్ వాళ్ళే పెడతారు, బట్ దీంట్లోనే సంథింగ్ ఏదో ఒకటి పెడతారు. అయితే ఇప్పుడు జస్ట్ విఆర్ చేసి వచ్చాం. చూస్తున్నారు ఎంత స్వెట్టింగ్ వస్తుంది. చాలా భయంకరంగా ఉంది. హారర్ది చేసాం, హారర్ విఆర్ చేసాం. ఎక్సలెంట్గా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మేము వచ్చేసి స్నో సిటీకి. ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల ఎలా ఉందో భలే ఉంటుంది. మంకీ భలే ఉంది. వెళ్ళే ముందు జస్ట్ షూస్ ఇప్పేది. షూస్ ఇక్కడ పెట్టేసి తర్వాత లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు మేము షూస్ తీసుకోవాలి. సో మన సైజ్ది షూ తీసుకొని స్నో వరల్డ్ సంబంధించిన షూస్ ఇవి. సో ఈ షూస్ వేసుకొని వెళ్ళాలి. ఓకే, మనం సాక్స్ కూడా తీసేయాలి. సాక్స్ తీసి మనకి కవర్స్ ఇచ్చారు. ఈ కవర్స్ వేసుకున్న తర్వాత ఈ షూస్ అనేది వేసుకోవాలి. యూఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫర్ ఇన్సైడ్ స్నో వరల్డ్? వెరీ గుడ్. ఇదండి షూస్ భలే ఉన్నాయి అసలు. వావ్. జాకెట్ కూడా ఉంది. జాకెట్ కూడా వేసుకోవాలి. అయితే లోపల బాగా చల్లేస్తుంది ఏమో, అందులో జాకెట్స్ కూడా బిఫోర్ హ్యాండ్ ఇచ్చేసారు. ఎలా ఉన్నాను? క్యూట్గా ఉంది కదా అమ్మాయి? క్యూట్ కదా. మై ఫ్రెండ్, మై వైఫ్ హోమ్. వైఫ్ గర్ హోమ్. మై ఫ్రెండ్, నాట్ మై వైఫ్. ఓకే, గ్లవ్స్ ఆల్సో. వై దిస్? వై? అమ్మో, అంటే అంత చల్లు ఉంటుంది అనమాట లోపల. గ్లవ్స్ వేసుకోవాలి, హెడ్ క్యాప్ వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, ప్యాంట్ కూడా. ప్యాంట్ ఆల్సో హ్యాండ్ ఉంది. థ్యాంక్ గాడ్ ఒకటి మిగిలింది.
అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. అయ్యో అది కూడా రెడీ అయిపోయింది. ఫుల్ లూజ్ డ్రెస్. వావ్ భలే ఉంది లోపల. అమేజింగ్ ఉంది. హౌ ఇస్ ఇట్? నైస్. హలో ఎంజాయ్. చెన్నైలో ఎంత సమ్మర్ ఉంది, ఆ సమ్మర్ని బీట్ చేసే మంచి ప్లేస్ అంటే స్నో సిటీ. ఇక్కడ పార్క్ అవెన్యూ ఎక్స్ప్రెస్ అవెన్యూ ప్లేస్ ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు స్నో సిటీకి వస్తే ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఉంటుంది. చాలా కూల్గా. చూస్తారా నా నోట్ అండి ఎలా సరే బాగుంది కదా. అయ్యో బాబు బుజ్జి ఈట్ సే. అయ్యో బాబు బుజ్జి ఈట్. చాలా ఫన్గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అద్భుతంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి ఇది మొత్తం ప్లేస్ ఎంత ఉంది చూసారా. ఇదంతా కనపడుతుంది కదా. బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇందాక నేను ఫోటో తీసుకున్నాను అక్కడ, అది కూడా చాలా బాగుంది. ఓకే దీని లోపల వెళ్ళి చూద్దాం ఏముందో. ఓ మై గాడ్. సో గైస్ ఇక్కడ చాలా ఫన్ అండ్ ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. అసలు తినడానికి వెళ్ళాల్సింది, తినకుండా మేము ఇక్కడికి వచ్చేసాం. అంత తన వల్లే. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వి డిడ్ంట్ ఈట్ అండ్ వి కేమ్ హియర్. సో ఫైనల్లీ ఎంజాయ్ చేసి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మొత్తం అన్డ్రెస్ అయ్యి ఫుడ్ తినడానికి వెళ్ళాలి. Hungry? What a lovely day. No. Enjoyed a lot? Not that Enjoyed much. ah? Yeah. Very much. कहीं तो फंस गया. ఓకే సో ఇప్పుడు షూ వేసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఓకే నేను ఒక చిన్న విషయం మర్చిపోయి, నా కార్డులో ఎక్స్ట్రా డబ్బులు మిగిలి ఉన్నాయి. సో ఇది ఒక గేమ్ ఆడొచ్చు. మేమిద్దరం కలిసి ఇప్పుడు ఆడదాం. ఎయిర్ హాకీ. Very game play. అనదర్ గేమ్. ఓకే లెట్స్ గో. తనకి ఈ గేమ్ వద్దంటే వేరే గేమ్ ఆడదాం ఉంటుంది. సో వేరే గేమ్ ఆడదాం. ఓకే ఇప్పుడు మేము ఇదే ఆడదామని డిసైడ్ చేసాము. ఇప్పుడు ఎయిర్ హాకీ ఆడదామని ఫైనల్ డిసైడ్ చేసాం. Come on. Oh no. మనం ఓడిపోతాం అప్పదంట. बहुत कम टाइम में खेलो. उधर का काउंट क्यों नहीं हो रहा यार? उधर का काउंट नहीं हो रहा. లాస్ట్ మూమెంట్ లో తన స్కోర్ 4 వచ్చేసింది. 3. ఓ మై గాడ్ ఐ లాస్ట్. అయితే ఇప్పుడు మేము వెళ్తాం తినడానికి. ఫైనల్లీ ఇప్పుడు బాగా ఎక్కువ ఆకలి. ఫుడ్ టైం. ఎస్. ఓ దీనికి తెలుగు అర్థం అవుతుంది. గుడ్ జాబ్. వాట్? Shall we explore? Explore? That side? You are having time to explore? You are not hungry? I'm hungry. ఇంత ఆకలిస్తుంది ఇప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఉంటుంది. మనిషేనా అసలు తిను? Now tell me what you will have. From Burger King or తిందామని చెప్పేసింది ఆగిరికి. California.
ఓకే, ఇక్కడ తిన్న చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఏం తినాలి. సమోసా ఉంది, ఫ్రైస్ ఉన్నాయి. సో గైస్ ఫైనల్లీ ఒక ప్లేస్ డిసైడ్ చేసి ఇప్పుడు మేము కూర్చున్నాం. ఆర్డర్ చేసే మటన్ కర్రీ అండ్ దాంతోపాటు మల్బారీ పరోటా. ఇప్పుడు వెయిట్ చేసిన చాలా ఆకలేస్తుంది. సో ఒకసారి వచ్చేస్తే దాని తర్వాత మేము తినేస్తాం హాయిగా ప్రశాంతంగా. తినిన తర్వాత ఇంకేదైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు మా తినడం అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం. చూద్దాం ఇంకా మాల్లో ఏముంది, చూస్తాం ఇంకా మాల్లో ఏముంది. कुछ और देखे मॉल में क्या है? ఓకే షాపింగ్ చేద్దామా? చేద్దాం చేద్దాం. శేఖర్ नहीं చేద్దాం చేద్దాం. ఓకే విల్ గో ఫర్ షాపింగ్ చేద్దాం. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు తనేమో షాపింగ్ చేయడానికి ఏదో బట్టలు చూస్తుంది. ఏంటో ఎన్ని బట్టలు తీసుకుంటుందో. వావ్, ఈ మాల్లో డాగ్ని కూడా అలౌ చేశారు, చాలా బాగుంది. ఎక్కడ పెట్స్ అలౌ చేస్తే నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం గైస్, అది ముందే చెప్తున్నా. బాయ్. చూస్తున్నారా, ఇది సేమ్లో ఉన్నాయి కదా బొచ్చు కాకులు సేమ్. ఓకే గైస్, ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే చాలా పెద్ద మాల్ తిరిగేసాం మొత్తం మీద. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఆటో తను బుక్ చేస్తాం. సో గైస్ అయితే మేము ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చింది గిండి అనే ఏరియా. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా కానీ చాలా బాగుంది. విజయవాడలో అయితే ఓపెన్ మార్కెట్ ఉంటుంది, ఇది కూడా అలాంటిదే కానీ ఇక్కడ మనకి స్మాల్ రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ మీకు బట్టలు కానీ అలాంటివి చాలా. ఓ నైస్ డ్రెస్ యా. తినడానికి అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ దొరికింది. ఓకే, కాఠీ రోల్ షాప్ ఒకటి కనిపించింది ఇక్కడ. తను చెప్పింది కాఠీ రోల్ తినమని, చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు అదే ట్రై చేద్దాం. సో గైస్ ఇది చూసారా, ఇది నేను చికెన్ టిక్కా రోల్ తీసుకున్నాను. దీని లోపల చికెన్ టిక్కా ఉంది, పైన రోటీని రోల్ చేసి వేడి చేసి ఇచ్చారు అంతే. ఇది తనేమో నార్మల్ చికెన్ కర్రీ అండా అండ్ రోల్ తీసుకుంది. కర్రీ సారీ చికెన్ అండా రోల్ తీసుకుంది అండ్ నేనేమో చికెన్ టిక్కా. హౌ ఇస్ ద టేస్ట్? తెలుగు. అండ్ ఇప్పుడు నేను బయలుదేరిపోయాను విజయవాడకి. డిన్నర్ అయితే చేస్తాను నా ఫ్రెండ్తో అండ్ తను ఇప్పుడు నాకు దింపుతుంది మెట్రో స్టేషన్ దగ్గర అండ్ అక్కడ నుంచి నేను ట్రైన్ ఎక్కిపోయి విజయవాడ వెళ్ళిపోతున్నాను. సో ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను అండ్ కొత్త రోజు కొత్త వీడియో రేపు కలుద్దాం. అరే బాబా నేర్చేసుకుంది పిల్ల, నేర్చేసుకుంది.